తెలంగాణ రాష్ట్రంలోని ఓ పల్లెటూరు. పక్కనే పెద్దగా విస్తరించిన ఓ దట్టమైన అడవి ఉండేది. పచ్చని చెట్లు, పక్షుల కిలకిలలు, జంతువుల స్వేచ్ఛా సంచారం ఇదంతా కలిసిన ఓ ప్రకృతి కళాఖండంలా కనిపించేది. ఆ అడవిని గ్రామస్తులు పచ్చదనం తల్లి అని ప్రేమగా పిలుచుకునేవారు. ఒకరోజు ఓ నిర్మాణ సంస్థ అడవిని కోయించి అక్కడ పెద్ద ఫ్యాక్టరీ నిర్మించాలనే యోజనతో వచ్చింది. గ్రామస్తులు మొదట నిరాకరించగా కంపెనీ వాళ్ళు ఉద్యోగాలు, అభివృద్ధి, అర్హదారులు అనే మాయలతో వారిని ఒప్పించేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో రంగయ్య అనే ఓ పాత రైతు ఆ గ్రామంలో ఉండేవాడు. అతను ప్రకృతి ప్రేమికుడు. చిన్నప్పటి నుంచే అడవిలో తిరుగుతూ అక్కడి చెట్లు, జంతువులు, పక్షులతో మమేకమయ్యేవాడు. అతని కోరిక ఈ అడవిని ఎలాగైనా రక్షించాలి అనే దృఢ సంకల్పంగా మారింది. కొంతమంది యువత కూడా రంగయ్య మాటలు విని ఉత్సాహంతో ముందుకొచ్చారు. వారు ఆదివనం ఆత్మవిశ్వాసం అనే ఉద్యమాన్ని ప్రారంభించారు. చెట్లకు రక్షణ గీడ్డలు కట్టారు. జాగ్రత్తగా అక్కడి జంతువుల సంచారాన్ని ట్రాక్ చేశారు. స్థానిక మీడియాకి సమాచారం ఇచ్చారు. పత్రికలు, టీవీ ఛానల్స్ ఈ ఉద్యమాన్ని కవర్ చేశాయి. ఒక పాఠశాల చిన్నారి వేసిన బొమ్మ, తల వెంచిన చెట్టు, ఏడుస్తున్న జింక సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది ప్రజల మనసును తాకింది. ప్రభుత్వానికి కూడా ఇది తెలిసి వారు ఆ అడవి ప్రాంతాన్ని పర్యావరణ పరిరక్షిత ప్రాంతంగా ప్రకటించారు. కంపెనీకి అనుమతులు రద్దయ్యాయి. గ్రామస్తులు ఆనందోత్సాహంలో మునిగిపోయారు. రంగయ్య మాటలు సత్యమవడంతో అతని పట్ల గౌరవం పెరిగింది. పిల్లలు అతనిని వానరక్షక తాత అని ప్రేమగా పిలవసాగారు. దీనిలో నీతి ఏమిటంటే, ప్రకృతి మనకి చెట్లు, నీరు, జీవం ఇస్తుంది. దాన్ని కాపాడడం మన ధర్మం. ప్రకృతి చెట్టు ఒక ఊపిరితిత్తులా ఉంటుంది. మనం వాటిని కాపాడితే అవి మనల్ని కాపాడుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్.